గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ క్లాస్లో కోల్ రాశుల గురించి డిస్కస్ చేశాను. తర్వాత వచ్చి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, దట్ ఈస్ అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్. అంటే ఒక ఎలక్ట్రోలైట్ అనేటువంటి డిసోసియేట్ అవుతే దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటిది అర్హీనియస్ అనేటువంటి సైంటిస్ట్ దీనికి కొన్ని సంబంధించి కొన్ని పాస్టులేట్స్ చెప్పడం జరిగిందండి. ఈ పాస్టులేట్స్ అనేటువంటి ఖచ్చితంగా నోట్స్ రాసుకున్నాం ఇవన్నీ కూడా. ఒక 8 ఉంటాయి ఆల్రెడీ ఏంటి, 3 ఉన్నాయి ఇక్కడ, ఇంకా 4 పెండింగ్ ఉంటాయి. నెక్స్ట్ లో మళ్ళీ చెప్తాను ఏమండి, చాలా జాగ్రత్తగా చూడాలి. అసలు డిసోసియేట్ అంటే మీనింగ్ ఏంటి? డిసోసియేట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ అండ్. ఏ స్ప్లిట్ అవుతుంది అంటే ఒక ఎలక్ట్రోలైట్ అంటే మనకి ఏదన్నా కండక్టివిటీ నేచర్ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ కెమిస్ట్రీలో ఎలక్ట్రోలైట్ అని చెప్తాం. దీంట్లో ఉన్నటువంటి పాస్టులేట్స్ ఏవైతే ఉంటాయో అవి 1 by 1 ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఏమన్నారు? ఫస్ట్ పాస్టులేట్, when an electrolyte is dissolved in water it splitted up into charged particles called ions. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోలైట్ ని వాటర్ లో డిజాల్వ్ చేసినట్లయితే అది దేని కింద స్ప్లిట్ అవుతుందంట? సమ్ పార్టికల్స్, చార్జ్డ్ పార్టికల్స్ కింద స్ప్లిట్ అవుతుందండి. చార్జ్డ్ అంటే ఏంటి? మీరు పాజిటివ్ అయాన్ ఆర్ నెగిటివ్ అయాన్. ఆ చార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంట? అయాన్స్ అంటామండి. అంటే ఆ అయాన్స్ ఏంటండి? మేబీ క్యాటయాన్ అండ్ యానియాన్. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ ని మనం వాటర్ లో ప్లేస్ చేసినట్లయితే అది డిసోసియేట్ అవుతుంది, స్ప్లిట్ అయ్యి 2 అయాన్స్ కింద ఫామ్ అవుతుంది. ఒకటి పాజిటివ్ అయాన్ కింద అవుతుంది, రెండోది వచ్చి నెగిటివ్ అయాన్ కింద స్ప్లిట్ అవుతుంది. తర్వాత ద అయాన్ ఫార్మ్డ్ యాజ్ టెండెన్సీ టు రీయూనిట్ టు అనైజ్డ్ ఎలక్ట్రోలైట్. అంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అయాన్స్ మళ్ళీ ఏమవుతాయంట? రీయూనైట్ అంటే మళ్ళీ కంబైన్ అవుతాయండి. కంబైన్ ఏం చేస్తాయి? టు అనైనైజ్డ్ ఎలక్ట్రోలైట్. అంటే ఇనిషియల్ గా ఏ ఎలక్ట్రోలైట్ కింద ఉందో ఆ ఎలక్ట్రోలైట్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే దీని ఫలితంగా ఏమవుతుంది? యాజ్ ఎ రిజల్ట్ an equilibrium is established between the ions formed and unionized electrolyte. ఆ ఇనిషియల్ గా ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ కి ఫామ్ అయినటువంటి అయాన్స్ కి మధ్యలో మనకి ఈక్విలిబ్రియం అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఒక కాంపౌండ్, ఒక ఎలక్ట్రోలైట్ ఉంది, ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ ఉంది. ఆ ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ మనకి ఎలా స్ప్లిట్ అవుతుందండి? ఇది ఫస్ట్ పాయింట్ ప్రకారం ఎలా స్ప్లిట్ అవుతుంది? దట్ స్ప్లిటెడ్ ఇంటూ 1 పాజిటివ్ అయాన్ అండ్ 1 నెగిటివ్ అయాన్. ఇట్ ఇస్ నథింగ్ బట్ A+ అండ్ B- అయాన్స్ గా స్ప్లిట్ అయ్యింది. ఇలా స్ప్లిట్ అయినటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్ బట్టి ఏమవుతుంది? మళ్ళీ కంబైన్ అవుతాయంట. ఇలా AB కింద కంబైన్ అవుతాయి. ఇలా కంబైన్ అవడం వల్ల ఏంటి? అయాన్స్ అనేటువంటి మళ్ళీ ఇలా కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి దీనికి దీనికి మధ్యలో ఈక్విలిబ్రియం అనేటువంటిది ఉంటుందని చెప్తున్నాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆస్వాల్ అనేటువంటి సైంటిస్ట్ ఈ పాయింట్ బేస్ అయ్యి మనకి అక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆస్వాల్ డైల్యూషన్ లో ఉంది, ఆ లా ప్రకారం ఏంటంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత సమ్ ఎలక్ట్రోలైట్ అయనైజ్డ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ వెన్ డిసోసియేట్ ఇన్ వాటర్. అంటే సమ్ అయాన్స్ అనేటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రోలైట్స్ వాటర్ లో మనకి కంప్లీట్ గా డిసోసియేట్ అవుతాయి. ఎలాగా? వాటర్ లో వేయగానే కంప్లీట్ గా డిసోసియేట్ అవుతాయి మొత్తం పూర్తిగా. అటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. అటువంటి ఎలక్ట్రోలైట్స్ మనం ఏమంటామంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటామే. మనకి తెలిసినటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే మేబీ HCl, NaOH అండ్ NaCl. HCl అనేటువంటి స్ట్రాంగ్ యాసిడ్ విచ్ ఇస్ ఆల్సో బిహేవ్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అండ్ NaOH ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ బేస్. It provides OH- ions. In the case of HCl, it provides H+ ions. And there is also a strong electrolyte which is used as a brain solution. మనకు తెలుసు కదా, NaCl అంటే సాల్ట్ అండి. సాల్ట్ కూడా మనకి ఎలా బిహేవ్ చేస్తుంది? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఈ 3 పాయింట్స్ యొక్క మీనింగ్ అర్థమవుతుంది కదండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అనేటువంటి చూసినప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ వాటర్ లో డిసోసియేట్ చేస్తే మనకి అయాన్స్ స్ప్లిట్ అవుతుంది అంటున్నాడు. ఇలా స్ప్లిట్ అయినటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీయూనిట్ అయితే వాటి మధ్యలో ఈక్విలిబ్రియం వస్తుంది అంటున్నాడు. ఇలా వాటర్ లో స్ప్లిట్ అయినటువంటి అయాన్స్ మొత్తం స్ప్లిట్ అయినట్లయితే వాటిని ఏమంటాం? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. అలా కాకుండా సమ్ ఎలక్ట్రోలైట్స్ అయనైజ్డ్ స్మాల్ ఎక్స్టెంట్ when is dissociated in water, dissolved in water, they are called weak electrolytes. అంటే మొత్తం కాకుండా సమ్ పార్షియల్ గా మాత్రమే మనకి డిసోసియేట్ అయినట్లయితే
అటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్తాను. ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీక్ ఎలక్ట్రోలైట్ ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో అది, ఈ రెండు కూడా మనకి వీక్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్తాడు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్. నెక్స్ట్ వచ్చి డిసోసియేషన్ కాన్స్టెంట్ అండ్ ఆర్ అయనైజేషన్ కాన్స్టెంట్ ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆర్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అండి. ఏంటిది ఒక ఫ్రాక్షన్ అండి. దేనికి ఫ్రాక్షన్ అంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ which is split into ions is called degree of dissociation. అంటే అయాన్స్ కింద ఫామ్ అయ్యేటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆ మాలిక్యూల్స్ యొక్క ఎలక్ట్రోలైట్స్ కి ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో మనం ఏం చెప్తామంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆర్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటామండి. ఆ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని దేనితో ఇండికేట్ చేస్తామంటే విచ్ ఇస్ ఇండికేటెడ్ విత్ ఆల్ఫా. ఏమంటాం దీన్ని? ఆల్ఫా అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఏంటిది? మొత్తం ఉన్నటువంటి ఎలక్ట్రోలైటిక్ మాలిక్యూల్స్ కి ఆ యొక్క ఎలక్ట్రోలైటిక్ మాలిక్యూల్స్ ఏవైతే డిసోసియేట్ అవుతాయో ఆ మాలిక్యూల్స్ కి మధ్యలో ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని చెప్తాం ఆ రేషియోని. ఇలాగా ఇక్కడికి మనకి ఇది 3 పాయింట్స్ కంప్లీట్ అయినాయండి. ఇంకా ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. రాస్తాను ఖచ్చితంగా నోట్స్ రాసుకుంటాను. చాలా ఇంపార్టెంట్ థియరీ రైట్ ది అర్హీనియస్ థియరీ ఆఫ్ డిసోసియేషన్, ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ అని అడుగుతాడు. ఈ పాయింట్ ఏవైతే ఉన్నాయో ఇవి నోట్ చేసుకోండి ఒకసారి. ఆ రిమైనింగ్ పాయింట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ పాయింట్ ఏమన్నాయండి? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు. ఏంటి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కి ఎలక్ట్రోలైట్ మాలిక్యూల్స్ లో ఎన్ని అయాన్స్ అయితే స్ప్లిట్ అవుతాయో దానికి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ అయాన్స్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందంటే దేనితోటి? విత్ డైల్యూషన్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరుగుతాయి కాబట్టి డైల్యూట్ చేసే కొద్దీ అందువల్ల డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఆర్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ నెగటివ్ అయాన్స్. ఏంటి? నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో సొల్యూషన్ లో దానికి తగ్గట్టు నెంబర్ ఆఫ్ నెగటివ్ అయాన్స్ అనేవి కూడా అన్నీ ఉంటాయండి. అండ్ ది సొల్యూషన్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆయాన్స్ ఈ అయాన్స్ సమానంగా ఉంటాయో అది ఎలక్ట్రికల్ గా ఎలా ఉన్నట్టండి? న్యూట్రల్ గా ఉన్నట్టు లెక్క మనం. తర్వాత ఆన్ ఎలక్ట్రాలిసిస్ ద పాజిటివ్ అయాన్స్ ఆర్ మైగ్రేటెడ్ టువర్డ్స్ కాథోడ్ అండ్ నెగటివ్ అయాన్స్ ఆర్ మైగ్రేటెడ్ టువర్డ్స్ యానోడ్. అంటే ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి ప్రాసెస్ జరిగినప్పుడు అక్కడ కరెంట్ అప్లై చేసినట్లయితే ఏం జరుగుతుందండి? పాజిటివ్ అయాన్స్ అనేటువంటివి ఎక్కడ మైగ్రేట్ అవుతాయి? కాథోడ్ దగ్గర మైగ్రేట్ అవుతాయి. నెగటివ్ అయాన్స్ అనేటువంటివి ఎక్కడ మైగ్రేట్ అవుతాయి? యానోడ్ దగ్గర మైగ్రేట్ అవుతాయి. అందువల్ల పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ అయాన్స్ మనం ఏమంటాం అంటే క్యాటయాన్స్ అంటాం. నెగటివ్ అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ అయాన్స్ మనం యానియాన్స్ అంటాం. తర్వాత 6th పాయింట్ వచ్చి కండక్టెన్స్ ఆఫ్ an electrolyte equation is due to the presence of ions. యాక్చువల్ గా ఒక ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో దానికి కండక్టెన్స్ అనేటువంటిది ఎందువల్ల వస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి అయాన్స్ వల్ల వస్తుందండి. greater the number of greater the degree of dissociation, greater the number of ions and hence the higher is conductance. అంటే కండక్టెన్స్ అనేటువంటిది డైరెక్ట్ గా దేని మీద డిపెండ్ అయి ఉంది? దేని మీద డిపెండ్ అయి ఉంది? అయాన్స్ మీద డిపెండ్ అయ్యింది. అయాన్స్ అనేటువంటి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి? డిసోసియేషన్ కాన్స్టెంట్ అనే దట్ మీన్స్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ పెరిగింది అనుకోండి ఏమవుతుంది? మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడు మనకి ఏది కూడా ఇంక్రీజ్ అవుతుందండి? కండక్టెన్స్. బికాస్ ఆఫ్ కండక్టెన్స్ is directly proportional to that number of ions produced by the electrolyte. That number of ions are produced by the electrolyte which is depending on the degree of dissociation. If degree of dissociation increased, the number of ions are produced also increased. Then number of ions are increased means there is a conductance of that electrolyte is also increased. ఇలాగా ఆ కండక్టెన్స్ అనే
అనేటువంటిది అయాన్స్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఆ అయాన్స్ అనేటువంటివి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరిగినట్లయితే మనకి కండక్టెన్స్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి ద అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై ది డిసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బిహేవ్ లైక్ మాలిక్యూల్ టువర్డ్స్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. అంటే ద అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై ది డిసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే ఎలక్ట్రోలైట్ తో మనకి ప్రొడ్యూస్ అయినటువంటి అయాన్స్ ఏవైతే ఉంటాయో ద అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై ది ఎలక్ట్రోలైట్ బిహేవ్ లైక్ ఏ మాలిక్యూల్ టువర్డ్స్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఆ యొక్క మాలిక్యూల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలిక్యూల్స్ మనకి ఏమి ఫాలో అవుతాయి ఏంటండి కాలిగేటివ్ ప్రాపర్టీస్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే మనకు తెలిసిందే ఏంటి విచ్ ఇస్ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్. ఆల్రెడీ మనం సొల్యూషన్స్ అనేటువంటి లెసన్ లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేశాను. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆర్ డ్యూ టు ది ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్స్ అయాన్స్. ఒక ఎలక్ట్రోలైట్ యొక్క ప్రాపర్టీ అనేటువంటిది దేని వల్ల వస్తుంది అంటే దాంట్లో ఉన్నటువంటి అయాన్స్ వల్ల వస్తుంది. ఫస్ట్ సపోజ్ HCl తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా HCl తీసుకున్నట్లయితే HCl అనేటువంటిది వాటర్ యాడ్ చేసినట్లయితే మనకి అది ఏం ప్రొవైడ్ చేస్తుంది H+ అయాన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఆ H+ అయాన్స్ వల్ల ఆ యొక్క ఎలక్ట్రోలైట్ కి ఏ క్యారెక్టర్ వస్తుందండి ఎసిడిక్ క్యారెక్టర్ వస్తుందని చెప్తాడు. ఇది ఎగ్జాంపుల్. ఇవి అర్హీనియస్ థియరీ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి పాస్టులేట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 8 ఉన్నాయి. ఆ 8లో ఫస్ట్ మనం మాట్లాడుకున్నటువంటి 3 ఏంటండి ఫస్ట్ వాటర్ అనేటువంటి దాంట్లో ఎలక్ట్రోలైట్ ప్లే చేసినప్పుడు అది మనకి అయాన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, చార్జ్డ్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఫస్ట్ పాయింట్. ఆ చార్జ్డ్ అయాన్స్ ఏమన్నా ఇట్ మే బి క్యాటయాన్ కానీ యానియాన్ కానీ అని చెప్పాం. సెకండ్ పాయింట్ ఏంటి ఇలా ప్రొడ్యూస్ అయినటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీయూనిట్ అయ్యి దట్ మీన్స్ మళ్ళీ కంబైన్ అయ్యి దాని యొక్క ఒరిజినల్ కాంపౌండ్ కింద ఫామ్ అవుతుంది. ఇలా ఒరిజినల్ కాంపౌండ్ కింద ఫామ్ అవుతుంది. ఈ యొక్క ఫామ్ అయినటువంటి అయాన్స్ కి మధ్యలో ఏం వస్తుందని చెప్తున్నాడు డైనమిక్ ఈక్విలిబ్రియం వస్తుందని చెప్తున్నాడు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి వాటర్ లో సమ్ ఎలక్ట్రోలైట్ వేసినట్లయితే కంప్లీట్ గా డిసోసియేట్ అవుతుంది. అటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అన్నా, అలా కాకుండా పార్షియల్ గా మాత్రమే డిసోసియేట్ అయినట్లయితే దాన్ని ఏమన్నా వీక్ ఎలక్ట్రోలైట్ అని చెప్తున్నాం. తర్వాత డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాం దాంట్లో. అది దాని తర్వాత వచ్చి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేటువంటిది డైల్యూషన్తో ఇంక్రీజ్ అవుతుందని మాట్లాడాం. మిగతా పాయింట్లన్నీ కూడా మనకు బోర్డు మీద ఉన్నాయి. ఈ పాయింట్లు కూడా నోట్ చేసుకోండి. మీకు మెటీరియల్లో మొత్తం ఎలాబరేట్గా ఉందండి. ఓన్లీ 6 పాయింట్స్ ఏమి ఉంటాయి. అందువల్ల నేను ఇచ్చిన 8 పాయింట్స్ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటువంటి వచ్చినాయండి అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్. దీని యొక్క లిమిటేషన్స్ ఉంటాయి. అప్పుడు ఆ లిమిటేషన్స్ కూడా నేను రాస్తానండి. 3 లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ అనేటువంటి చూద్దాం. దీనిలో ఉన్నటువంటి సెకండ్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి ఆస్ట్వాల్ లా అనేటువంటిది మనకి చెప్పడం జరిగిందండి. ఆ లా అంటే ఏంటో కూడా ఇప్పుడు క్లాస్లో చూద్దాం. ముందు నోట్ చేసుకోండి. ఇది కూడా నెక్స్ట్ ఫైనల్ గా ఈ యొక్క థియరీ ఏదైతే ఉందో దానికి లిమిటేషన్స్ అండి. అంటే ఈ థియరీ అనేటువంటిది దేని గురించి మాట్లాడుతుంది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిసోసియేషన్ గురించి మాట్లాడుతుంది కదా. దీంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటంటే దిస్ థియరీ నాట్ అప్లికబుల్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. అంటే ఇది దేనికి పనిచేయదు అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిసోసియేషన్ గురించి చెప్పడానికి ఇది పనిచేయదండి. ఏ థియరీ అర్హీనియస్ అనేటువంటి థియరీ. తర్వాత దిస్ థియరీ ఈజ్ లిమిటెడ్ ఫర్ aqueous solutions. అంటే aqueous solutions is nothing but weak electrolytes ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే పనిచేస్తుంది. ఇట్ ఈస్ దిస్ థియరీ లిమిటెడ్ ఫర్ aqueous solutions. aqueous solutions అంటే వాటర్ తో ఫామ్ అయినటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సొల్యూషన్స్ గురించి మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆ రిమైనింగ్ మిగతా వాటితో ఫామ్ అయినటువంటి సొల్యూషన్స్ గురించి మాట్లాడలేదు. దిస్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వేరియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ with concentration. This theory cannot explain variation of transport number. అంటే ఇది మీకు కొత్తగా వచ్చేటువంటి ఒక డెఫినేషన్ అండి. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేటువంటిది హిట్ ఆఫ్ మెథడ్ అని నెక్స్ట్ చెప్పబోయేటువంటి క్లాసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో వస్తుందండి. అంటే దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది వేరియేషన్
రిలేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ విత్ కాన్సన్ట్రేషన్ తో పాటు ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ లో వచ్చేటువంటి చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఈ మూడు కూడా ఈ థియరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ అవుతాయి. ఏమండి ఈ థియరీని బేస్ చేసుకుని అర్హీనియస్ థియరీ అనేటువంటిది యాక్చువల్గా ఇది దేని నుంచి వచ్చిందంటే క్లాసియస్ థియరీ ఏదైతే ఉందో దాన్ని ఆయన కొద్దిగా మోడిఫై చేసి అర్హీనియస్ అనేటువంటి ఆయన చెప్పాడండి. తర్వాత ఆస్వాల్ అనేటువంటి ఆయన ఈయన చెప్పినటువంటి సెకండ్ పోస్టులేట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ పోస్టులేట్ ని బేస్ అయ్యి ఆస్వాల్ డైల్యూషన్ లా అనేటువంటి ఒక లా చెప్పడం జరిగిందండి. ఆ లా ఏంటి, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి అనేటువంటిది క్లాస్ లో చూద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ పోస్టులేట్ ఏంటండి, మనకి అయాన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అయాన్స్ అనేటువంటి మళ్ళీ రీయూనిట్ అయ్యి అంటే మళ్ళీ కంబైన్ అయ్యి ఒరిజినల్ కాంపౌండ్ కింద ఫామ్ అవుతుంది అనేటువంటి సెకండ్ పాయింట్. అంటే ఏబి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈక్విలిబ్రియం లో ఉంటుందని చెప్పాడు సెకండ్ పాయింట్ లో. ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ కింద విడిపోతుందని చెప్పాడు కదా. ఈ పాయింట్ కి ఏం చేశారంటే లా ఆఫ్ మాస్ యాక్షన్ అనేటువంటిది అప్లై చేశారు. అంటే ఇనీషియల్ గా వీడి యొక్క కాన్సన్ట్రేషన్స్ ఎంత ఉన్నాయి, ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో చెప్పి అక్కడ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అది చెప్పడం గురించి ఎవరు చెప్పారంటే ఎవరైనా ఆస్వాల్ అనేటువంటి సైంటిస్ట్ మాట్లాడారు. ఆయన థియరీ ఏంటి, ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఫస్ట్ ఈ థియరీకి సంబంధించిన మొత్తం నోట్స్ రాసుకుని నాకు వాట్సాప్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో అది రేపు క్లాస్ లో చెప్తాను.